జర్నలిస్ట్ శంకర్పై హత్యాయత్నం వెనుక సీఎం మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ. జర్నలిస్ట్ శంకర్పై జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దుండగుల దాడిలో గాయపడి శస్త్రచికిత్స అనంతరం తుర్కెంజాల్లోని ఇంటికి చేరుకున్న శంకర్ను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొడంగల్లో జరుగుతున్న రైతుల భూ కబ్జాలపై నిజాలు వెల్లడించినందుకే శంకర్పై దాడి జరిగిందన్నారు. భవిష్యత్తులో శంకర్కు హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని చెప్పారు. రెక్కీ నిర్వహించి శంకర్ను అంతమొందించాలని చూశారు. స్థానికులు సీసీ కెమెరాలు ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు. శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేక ఈ ప్రభుత్వం దాడులకు తెగబడుతుందని ధ్వజమెత్తారు. కేసును నీరుగార్చే ప్రక్రియత్నం చేస్తుందనని హత్యాయత్నం జరిపినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఆలస్యము వహిస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డీజీపీని కోరుతున్నట్లు వెల్లడించారు. జర్నలిస్ట్ సంఘాలు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. రైట్, చాలా బాగా అడిగారు కేటీఆర్ గారు. అధికార పార్టీని మీరు నిలదీయడము చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే మీ అవసరానికి మీ గురించి పెట్టుకున్న పుట్టగొడుగు ఛానళ్ళు కొందరు, ఒక 5 ఛానళ్ళు మాత్రమే మీకు సపోర్టు చేస్తున్నాయి. మీ సపోర్టు వల్ల ఒక జర్నలిస్టు శంకర్ గౌడ్ ఫ్యామిలీకి ఎంత ఇబ్బందికరమైంది. తన భార్యకు పిల్లలకు, ఆ పిల్లోడికి జరగరాంది జరిగితే ఈరోజు ఆ ఫ్యామిలీకి ఎవరు సేఫ్టీగా ఉండేది? ఆ ఫ్యామిలీని, పిల్లల్ని ఎవరు చూసేది? భార్య ఎవరు చూసేది? ఆ అబ్బాయికి వచ్చిన నష్టము ఏంటిదంటే మీరు రెచ్చగొట్టి ఆ అబ్బాయితో ఎన్ని అన్పార్లమెంటు లాంగ్వేజ్తో ఎన్నెన్ని పనులు చేయించారు. ఈ మధ్యన కంటిన్యూగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అబ్బాయి మంచోడే, కుటుంబం మంచిదే, చిన్న పిల్లలు ఉన్నారు. తిరిగి ఈరోజు తెలంగాణ శంకర్ ఛానల్ ఏదైతే ఉందో, యూ ఛానల్ ఒకటి, T24 ఒకటి, ఇవన్నీ మిర్రర్ ఛానల్ ఒకటి, ఈ 5 ఛానళ్ళు అధికార పార్టీకి ఆపోజిట్గా కొన్ని మీరిచ్చే సలహాలకు, మీరిచ్చే ఎంగిల్ మెతుకులకు అలవాటు పడి చేస్తున్న పనులు ఇవి. తిరిగి ఎక్కడో విధంగా ఒక అమ్మాయిలతో కారుకు వెనక నుంచి తగిలిన తర్వాత తిరిగి నీ అన్పార్లమెంటు లాంగ్వేజ్తో ఆ అమ్మాయి తిట్టడం జరిగింది, ఆ అమ్మాయిలు ఫోన్ చేయడం జరిగింది, ఆ 20 మంది రావడం జరిగింది, మీ మధ్యలో గొడవ జరిగింది. తిరిగి ఈ గొడవ వెనుక ఆడపిల్లల వల్ల వచ్చిందా, కాంగ్రెస్ పరిపాలన సీఎం రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందా? తీర్చవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒక లా అండ్ ఆర్డర్. ఈరోజు కెమెరాలు ఫుటేజ్ను ఓపెన్ చేసి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు తప్పు చేశారు, అమ్మాయిలు తప్పు చేశారా, శంకర్ తప్పు చేశాడా, కేసు ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలి, ఇది ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పవలసిన బాధ్యత పోలీసు వాళ్ళది. మీరు ఏదో విధంగా ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలి, కాంగ్రెస్ను బద్లాం చేయాలి, ఈ 5 ఛానల్ వాళ్ళను కలుపుకొని మీ పుట్టగొడుగు పనులు చేస్తూ ఈరోజు అధికార పార్టీని నిలదీస్తున్నారు. అది కరెక్ట్ కాదు.